Hi and hello my dear computer aspirants. Welcome back to Srikanth Sir's Sri online classes. సాలస్యం చేయకుండా ఈరోజు మన కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనా? బేస్డ్ ఆన్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ అండి. కొన్ని లంబకోణ త్రిభుజాలు స్టాండర్డ్ త్రిభుజాలు ఉంటాయి. త్రికోణాలు ఏదో అంటారు దాన్ని, ట్రిప్లెట్స్. ఓకేనా? సో అవేంటి అంటే ఒకసారి చూద్దాం. లంబకోణ త్రిభుజం అంటే ఒక కోణం లంబంగా ఉంటుంది. 3, 4, 5 3, 4, 5 ఈజ్ ఎ స్టాండర్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీన్ని డబల్ చేయండి. 6, 8, 10 ఈజ్ ఆల్సో ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రిపుల్ చేయండి. 9, 12, 15 ఈజ్ ఆల్సో ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అలా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మనం ఈ ఒక్క దాంతోనే రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసారు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. Five, 12, 13. This is also a standard right angle triangle. Next, one more example. 7, 24, 25. 7, 24, 25 బై హార్ట్ చేసేయాలి. ఇవి మైండ్లో పెట్టేసుకోండి. ఓకేనా? 3, 4, 5. నెక్స్ట్ 5, 12, 13. నెక్స్ట్ 7, 24, 25. నెక్స్ట్ 9, 40, 41. ఓకేనా? 9, 40, 41. ఒకవేళ ఇది కాన్సెప్ట్ మర్చిపోయారు అనుకోండి, వీటిని ఎలా తయారు చేయొచ్చు అనేది కూడా మీకు సింపుల్గా చెప్తాను. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదంటే మీ బట్టి పెట్టండి, బై హార్ట్ చేసేయండి. 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 9, 40, 41 సో ఆన్. ఓకేనా? లాజిక్ ఏంటండి అంటే, మొదటి సందర్భంలో n యొక్క విలువ బేసి సంఖ్య. ఇఫ్ n ఈజ్ ఏ ఆడ్ నెంబర్, లంబకోణ త్రిభుజాన్ని ఎలా తయారు చేయొచ్చండి అంటే, ఇది ఒక లంబకోణ త్రిభుజంలో చిన్న భుజం n అనుకోండి. n² - 1/2 ఒక భుజం, n² + 1/2 ఇంకొక భుజం అవుతుంది. మీకు ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు n అనేది 3 అని తీసుకుందాం. n వాల్యూ 3 తీసుకోండి. n వాల్యూ ఎప్పుడైతే మీరు 3 తీసుకున్నారో అది ఒక బేస్ సంఖ్య. 3² మైండ్లోనే చేశాను రఫ్ వర్క్. 3² 9, 9 - 1, 9 - 1 ఎంత? 8, 8/2 4. నెక్స్ట్ ఇక్కడ 3² 9, 9 + 1 ఎంత? 10, 10/2 5. 3, 4, 5. ఇందాక చూడండి 3, 4, 5 చెప్పాను. అలాగే 5, 12, 13 వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 5, 12, 13 వస్తుందా లేదా చూడండి. ఇక్కడ చిన్న భుజం కొలత 5 తీసుకున్నాను. 5² 25. 25 - 1 ఎంత? 24. 24/2 12. అండ్ 25 + 1. 25 + 1 ఎంత? 26. 26/2 13. మరి 5, 12, 13 వచ్చిందా? 3, 4, 5 టాలీ అయింది. 5, 12, 13 టాలీ అయింది. ఓకేనా? Now case 2, when n is a even number,
n అనేది సరి సంఖ్య అయినా n యొక్క విలువ ఈవెన్ నెంబర్ అయినా దీన్ని మనం ఎలా చేయొచ్చు సార్ అంటే ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇందాక n² - 1/2 n² + 1/2 అన్నాం. ఇక్కడ అలా కాదు. చూడండి, చిన్న భుజం కొలత n అయితే n/2 హోల్ స్క్వేర్ -1 n/2 హోల్ స్క్వేర్ -1 ఇక్కడ n/2 హోల్ స్క్వేర్ +1 n/2 హోల్ స్క్వేర్ -1 ఒకటి n/2 హోల్ స్క్వేర్ +1 ఒకటి 8 15 17 అనుకుంటా. ఒకసారి చూద్దాం. 8 సరి సంఖ్య 8/2 4² 16 - 1 15. ఓకేనా? నెక్స్ట్ 8/2 4² 16 + 1 7 8 15 17. ఓకేనా? ఇంకొకటి ఎగ్జాంపుల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 6 తీసుకుందాం. 6 మనకేం తెలుసు అంటే 6 ఉన్నప్పుడు 3కి డబల్ ఎంత? 3కి డబల్ 6, 4కి డబల్ 8, 5కి డబల్ 10. అంటే 6 8 10 రావాలి. అవునా? మరి వస్తుందా లేదా చెక్ చేయండి. 6/2 3² 9 9 - 1 8 6/2 3² 9 + 1 10 సరిపోయింది. 3 4 5 డబల్ చేస్తే వచ్చేది 6 8 10. అలా కొన్ని లంబకోణ త్రిభుజాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ మోడల్ 3లో సింపుల్ గానే వస్తుంది క్వశ్చన్. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ ఏంటంటే ఇలా ఇస్తున్నాడండి. sin θ = 3/5 theta belongs to second quadrant అయినా sin θ = 3/5 theta belongs to second quadrant రెండో పాదానికి చెందుతుంది అయినా cos θ ఎంత, tan θ ఎంత, cosecant ఎంత, cos ఎంత, tan ఎంత, cosecant ఎంత, secant θ ఎంత, cot θ ఎంత? ఇది ప్రశ్న. ఇదేదో పెద్ద బిట్లా కనిపిస్తుంది కానీ మనం చేయాల్సిన పని ఏంటి అంటే లంబకోణ త్రిభుజం తీసుకోవడమే. ఈ లంబకోణ త్రిభుజంలో sin θ అంటే సూత్రం ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ θ పెట్టుకుంటున్నాను. sin θ యొక్క విలువ ఎదురు భుజం బై కర్ణం. ఓకేనా? సో ఇది 3/5 అయినప్పుడు ఇక్కడ ఏముండాలి? 4. మీరు పైథాగరస్ సిద్ధాంతంకి వెళ్ళిపోయి పైథాగరస్ థియరంకి వెళ్ళి 3 5 ఇచ్చాడు కదా, √5² - 3² అదంతా చేసి టైం వేస్ట్ చేయకండి. నేను చెప్పిన స్టాండర్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ బట్టి పట్టండి. 3 4 5 5 12 13 8 15 17 7 24 25 9 40 41 సో ఆన్. అవునా? సో 3 4 5 అయిపోయింది. సో ఇప్పుడు cos θ వాల్యూ ఎంత చెప్పండి? ఆన్సర్ cos θ వాల్యూ 4/5 అంటారు మీరు. అవునా? 4/5 కానీ ఆన్సర్ తప్పు. అదేంటి సార్ cos θ ఆసన భుజం బై కర్ణం కరెక్టే కదా, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కరెక్టే కదా అంటే వాడు స్పెసిఫిక్ గా θ బిలాంగ్స్ టు Q2 అని చెప్తున్నాడు. రెండో పాదం ఉంది. రెండో పాదంలో సైన్ మాత్రమే ధనాత్మకం, కాస్ రుణాత్మకం, కాస్ వాల్యూ ఇస్ నెగిటివ్. అలాగే tan కూడా నెగిటివ్ వస్తుంది. సో tan θ వాల్యూ ఎంత అంటే -3/4 అవుతుంది. cosecant θ వాల్యూ ఎంత అవుతుందండి అంటే cosecant θ వాల్యూ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ sin θ ప్లస్ 5/3. secant θ వాల్యూ ఇన్వర్స్ ఆఫ్ cos θ -5/4.
cot theta value inverse of tan theta minus 4/3. సింపుల్ మోడలే కదా. కాకపోతే దీనికి మీరు తెలియాల్సిన బేసిక్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ని గుర్తుపెట్టుకోవడం. ఓకేనా? కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్. It is given as cos theta is equal to 12/13. 12/13. Theta belongs to Q4. Theta belongs to Q4. చేసండి. మిగతా అన్ని త్రికోణమితి ప్రమేయాల విలువలు కనుక్కోవాలి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. మరి ఇక్కడ cos theta అన్నాడు, ఇది లంబకోణం, ఇది థీటా. ఆసన్న భుజం 12 బై కర్ణం 13, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆటోమేటిక్గా ఇక్కడ 5 వచ్చేస్తుంది. ఓకేనా? సో క్లియర్ కట్ గా మనం ఏం చెప్పవచ్చు అండి, ఇక్కడ sin theta is equal to -5/13. ఎందుకు? Q4 నాలుగో పాదంలో కాస్ కాబట్టి పాజిటివ్, మిగతావి నెగిటివ్. అలాగే cos theta ఆల్రెడీ మన దగ్గర ఉంది. tan theta is equal to ఏమవుతుంది? tan theta is equal to -5/12. tan కూడా నెగిటివ్. ఇక మిగతావి విలోమాలు వేసుకుంటే అయిపోతుంది. కొసికెంట్ అంటే -13/5, సీకెంట్ అంటే 13/12, కాట్ అంటే -12/5. ఓకేనా? నౌ కమింగ్ టు నెక్స్ట్ మోడల్స్, high level models. In that model 4, ఇక్కడ నుంచి మనం రేంజ్ పెంచుతాం అన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇది నెక్స్ట్ లెవెల్ చూద్దాం. √1 + sin theta by 1 - sin theta is equal to question mark. ఇది చాలా స్టాండర్డ్ బిట్ అండి. చాలా సార్లు ఈ మోడల్ ఎగ్జామ్లో రావడం జరిగింది, RRBలోను SSCలోను. ఓకే, సో ఇంపార్టెంట్ మోడల్. దీన్ని ఏంటంటే ఫస్ట్ సాల్వ్ చేసి చూపిస్తాను, తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలి, లాజిక్ ఏంటో చెప్తాను. ఎందుకంటే ఈ మోడల్లో టోటల్ మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి. ప్లస్ మైనస్, మైనస్ ప్లస్, సైన్, కాస్, 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ని క్వశ్చన్ చూడగానే ఆన్సర్ టిక్ చేయాలి మీరు ఎగ్జామ్. కానీ అసలు ఎలా వచ్చింది అనేది ఒకసారి సాల్వ్ చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూద్దాం. రేషనలైజ్ చేద్దాం. √1 + sin theta by 1 - sin theta into 1 - sin theta by 1 + sin theta. రేషనలైజ్ చేయండి. మనకి ఇక్కడ కూడా ప్లస్. రేషనలైజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ రాయాలి. పైన కింద సేమ్ ఉంటే క్యాన్సిల్ అయిపోతే విలువ అయితే మారదు కదా. సో ఇదేమైంది, √1 + sin theta హోల్ స్క్వేర్, 1 + sin theta హోల్ స్క్వేర్. కిందేమో a + b × a - b ఫార్మ్, a² - b² అంటే 1² - sin² theta. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు √1 + sin theta హోల్ స్క్వేర్ బై 1 - sin² theta అంటే cos² theta కదండి. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, త్రికోణమితి సర్వ సమీకరణాల ప్రకారం sin² theta అంటే 1 - cos² theta, cos² theta అంటే 1 - sin² theta. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయండి. సో విల్ గెట్ 1 + sin theta by cos theta. Now final step, 1 / cos theta plus sin theta by cos theta. 1 / cos theta అంటే secant, sin theta by cos theta అంటే tan. secant theta plus tan theta. ఇది యాక్చువల్ ప్రొసీజర్
మనం ఏ 10th క్లాస్ ఎగ్జామో లేకపోతే ఇంటర్ ఎగ్జామో రాస్తున్నప్పుడు ఇది ఒక 5 మార్క్స్ క్వశ్చన్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్ కానీ ఇచ్చినప్పుడు ఇదంతా స్టెప్స్ రాసి చూపిస్తేనే మనకు మార్క్స్ పడతాయి. కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ బిట్స్ ఇచ్చినప్పుడు ఇదంతా చేస్తూ టైం వేస్ట్ చేయకూడదు. క్వశ్చన్ని కరెక్ట్గా గమనించండి. ఓకేనా? 1 + sin θ / 1 - sin θ వచ్చినప్పుడు సీకెంట్ tan బట్టి పట్టేడువే, మైండ్లో బట్టి పట్టేడువే. సైన్ ఉంటే సీకెంట్ tan అండి, కాస్ ఉంటే కొసికెంట్ కాట్ అండి. ఓకే, సైన్కి సీకెంట్ tan, కాస్కి కొసికెంట్ కాట్. పైన ప్లస్ ఉంటే ప్లస్, పైన మైనస్ ఉంటే మైనస్, అంతే. రాసి చూపిస్తున్నాను. ఫస్ట్ పాయింట్, √1 + sin θ / 1 - sin θ. ఇప్పుడే సాల్వ్ చేసాం. సైన్ ఉంటే ఏం చెప్తున్నాను, సీకెంట్ tan, సీకెంట్ θ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ tan θ. సెకండ్ క్వశ్చన్, √1 - sin θ / 1 + sin θ is equal to, ఓకే, సీకెంట్ tan మైనస్ ఉంది కాబట్టి సీకెంట్ θ మైనస్ tan θ. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, √1 + cos θ / 1 - cos θ is equal to, కాస్ ఉంటే కొసికెంట్ కాట్, పైన ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ కొసికెంట్ θ ప్లస్ కాట్ θ. అండ్ ఫోర్త్ క్వశ్చన్, √1 - cos θ / 1 + cos θ is equal to cosecant θ మైనస్ cot θ. సో 4 క్వశ్చన్లు చూడగానే టిక్ చేయొచ్చు. బండ గుర్తు, సైన్ ఉంటే సీకెంట్ tan, రెండో సర్వ సమీకరణంలో సీకెంట్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ is equal to 1 ఉంటుంది కదా, ఆ సీకెంట్ tan. కాస్ ఉన్నప్పుడు మూడో సర్వ సమీకరణం కొసికెంట్ స్క్వేర్ θ మైనస్ కాట్ స్క్వేర్ θ is equal to 1 ఉంటుంది కదా, ఆ కొసికెంట్ కాట్ తీసుకోవాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. సో ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకోండి. నెక్స్ట్ మోడల్లోకి వస్తే, మోడల్ నెంబర్ 5లో రెండే 2 క్వశ్చన్స్. ఇందాక 4 స్టాండర్డ్ బిట్స్ చూసారు, ఇక్కడ రెండే 2 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ sin θ ప్లస్ sin స్క్వేర్ θ is equal to 1, then cos square θ plus cos power 4 θ is equal to question mark. ఆన్సర్ 1. చెప్తా ఎలా వచ్చిందో చెప్తా. 1 అంతే, బండ గుర్తు 1, అక్కడ పైన 1 కింద 1 అంతే. సేమ్ బిట్ అండి. ఇఫ్ cos θ ప్లస్ cos స్క్వేర్ θ is equal to 1, then sin square theta plus sin power 4 theta is equal to question mark. దీని ఆన్సర్ కూడా 1. సైన్ ఇచ్చినప్పుడు కాస్ ఇస్తాడు, కాస్ ఇచ్చినప్పుడు సైన్ ఇస్తాడు. అక్కడ పవర్ 1 2, కింద పవర్ 2 4 ఉంటుంది. sin theta plus sin square theta is equal to 1 అయినప్పుడు cos square theta plus cos power 4 theta వాల్యూ కూడా ఒకటే. cos theta plus cos square theta 1 అయినప్పుడు sin square theta plus sin power 4 theta is equal to 1. ఆ రెండు నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? చిన్న నోట్స్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? సో ఆ 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎలా వచ్చింది సార్? ఇప్పుడు ప్రూఫ్ చెప్తున్నాను. సో ఒక క్వశ్చన్కి ప్రూఫ్ చెప్తాను, ఆటోమేటిక్గా రెండోది మీరు చేయొచ్చు. సో లెట్ us see the proof. ఫస్ట్ కండిషన్ లో sin θ ప్లస్ sin స్క్వేర్ θ is equal to 1 అన్నాడు. అంటే ఇక్కడ sin θ is equal to ఈ sin స్క్వేర్ θ అన్నట్టు పంపించండి. 1 మైనస్ sin స్క్వేర్ θ అంటే cos స్క్వేర్ θ అవుతుంది. అంతేనా? సో sin θ is equal to cos స్క్వేర్ θ. ఇప్పుడు క్వశ్చన్ లోకి వచ్చేద్దాం. క్వశ్చన్ ఏం అడిగాడు? sin θ
cos square theta plus cos power 4 theta is equal to question mark. నేను దీన్ని ఎలా రాస్తానంటే cos square theta plus cos square theta whole square. cos square theta whole square. మరి ఇక్కడ cos square theta అంటే sin theta, cos square theta whole square అంటే sin square theta. సో ఎలా మారిపోయింది? cos square theta plus sin square theta వాల్యూ ఎంత? సో ఆన్సర్ ఈజ్ 1. సో ప్రూఫ్ అంతా మీకు ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ మోడల్స్ ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకొని వెళ్ళిపోవడమే. ఇందాక మోడల్లో మనం ఏం నేర్చుకున్నాం? 4 స్టాండర్డ్ రిజల్ట్స్ నేర్చుకున్నాం, 4 క్వశ్చన్స్. ఈ మోడల్లో 2 స్టాండర్డ్ రిజల్ట్స్ నేర్చుకున్నాం. అవసరమైతే తప్ప మనం రెఫర్ చేయకూడదండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, పెద్ద మోడల్ ఇది. సో మోడల్ నెంబర్ 6 కొంచెం పెద్ద మోడల్. ఏంటి అంటే క్వశ్చన్ ఈ రకంగా ఇస్తాడు. క్వశ్చన్ నెంబర్ 1, secant theta plus tan theta is equal to 3 అయినా, secant theta plus tan theta is equal to 3 అయినా, sin theta ఎంత, cos theta ఎంత అండ్ tan theta ఎంత? ఇది ప్రశ్న. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, secant square theta minus tan square theta, secant square theta minus tan square theta is equal to 1 అని మనకు తెలుసు. అంటే ఈ secant square theta minus tan square theta ని a square minus b square a plus b into a minus b గా రాయొచ్చు. అంటే ఈ రెండు కూడా ఒకదానికొకటి విలోమాలు. అప్పుడు secant minus theta is equal to 1 by secant theta plus tan theta అవుతుందా లేదా? secant theta minus tan theta is equal to 1 by secant theta plus tan theta. అయిపోయింది క్వశ్చన్. సో దీన్ని బట్టి ఈక్వేషన్ ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఈక్వేషన్ ఏంటండి అంటే secant theta plus tan theta ఇచ్చినప్పుడు secant theta minus tan theta దాని యొక్క విలోమం అవుతుంది. అది ఎలా వచ్చింది అనేది ఇక్కడ మీకు ప్రూఫ్ చూపించాను. ఓకేనా? సో ఇదంతా చేయొద్దు, డైరెక్ట్గా secant theta plus tan theta is equal to p అయితే secant theta minus tan theta is equal to 1 by p బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? ఈ రెండు ఇప్పుడు సాల్వ్ చేద్దాం. మనం ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే 2 secant theta ఈ రెండు కట్ అయిపోయాయి. 3 plus 1 by 3, 3 plus 1 by 3 10 by 3. అప్పుడు secant theta is equal to 2 తో 10 5 టైమ్స్ కట్ అయ్యింది, 5 by 3. secant theta అనేది దేని యొక్క విలోమం? cos theta యొక్క విలోమం. cos theta is equal to ఎంత అవుతుంది? 3 by 5 అవుతుంది. సో ఒక బిట్ ఆన్సర్ వచ్చింది. cos theta is equal to 3 by 5. ఇప్పుడు మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి? లంబకోణ త్రిభుజం 3 4 5 ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అవునా? అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? cos theta వాల్యూ ఇచ్చాడు. క్లియర్? సో cos theta వాల్యూ 3 by 5 అన్నాడు. మరి ఆ ట్రయాంగిల్ ఎలా ఉంటుంది అంటే ఇలా. ఓకే, 3 ఆసన భుజం బై కర్ణం 5 అంటే ఇది 4గా 3 4 5 అయిపోయింది ప్రశ్న. sin theta యొక్క విలువ ఎంత? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 4 by 5. cos theta వాల్యూ ఎంత? ఆసన్న భుజం 3 by కర్ణం 5. tan theta విలువ ఎంత? 4 by 3. సింపుల్. ఓకేనా? దీన్ని ఫార్ములా రూపంలో కూడా గుర్తుపెట్టుకోవచ్చు, కానీ ఫార్ములా మరీ ఎక్కువ నేర్చుకున్నా కూడా ఇబ్బందే, ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి మర్చిపోతారు. ఈ ప్రాసెస్ అయితే ముందు నేర్చుకోండి. ఓకేనా? మీరు పీలో p² - 1 by p² + 1, p² + 1 by p² - 1,
2p/p²-1 అలా ఎన్నెన్ని ఫార్ములాలు గుర్తుంచుకుంటారు? జస్ట్ 2 స్టెప్పుల ఆన్సర్ వస్తుంది కదా. ఓకే, సో ఏం లేదండి, secant θ ప్లస్ tan θ 3, secant θ మైనస్ tan θ దాని యొక్క విలువ 1/3. ఇక ఈక్వేషన్ ని సాల్వ్ చేసి లంబకోణ త్రిభుజం గీస్తారు. సేమ్ మోడల్లో కొసికెంట్ లో ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాం. కొసికెంట్ θ ప్లస్ cosecant θ ప్లస్ cot θ is equal to 5. అయినా sin θ is equal to question mark, cos θ is equal to question mark, tan θ is equal to question mark. ఓకేనా? సో ఇందాక ప్రొసీజర్ ఏదైతే చేసామో ఇక్కడ కూడా సేమ్ అండి. ఎప్పుడైతే cosecant θ ప్లస్ cot θ is equal to 5 అన్నాడో మనకి cosecant θ మైనస్ cot θ ఏమవుతుంది? విలువ 1/5 అవుతుంది. ఓకేనా? ఈ రెండు కూడా యాడ్ చేసినప్పుడు 2 cosecant θ is equal to 5 plus 1/5. 5 plus 1/5 అంటే 26/5. ఓకేనా? 2 తో 26 13 టైమ్స్ కట్ అవుతుంది. సో cosecant θ is equal to 13/5. cosecant θ వాల్యూ ఎంత? 13/5. అప్పుడు cosecant కి విలువ sin θ ఎంత? 5/13. వెంటనే మీకు గుర్తుకు రావాల్సినటువంటి లంబకోణ త్రిభుజం 5, 12, 13. ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో 5, 12, 13 is a right angle triangle. sin θ is equal to 5/13 అయినప్పుడు cos θ is equal to 12/13 అవుతుంది అండ్ tan θ is equal to 5/12 అవుతుంది. ఓకే, సో చూసారు కదా ఇంపార్టెంట్ మోడల్స్ ఏ రకంగా అడుగుతున్నాడు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఇలాంటి మోడల్స్ ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే శ్రీ ఆన్లైన్ క్లాసెస్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి SRE శ్రీ ఆన్లైన్ క్లాసెస్ అని టైప్ చేస్తే ఈ లోగో కనిపిస్తుంది. ఆ యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఓన్లీ అర్థమెటిక్, ఓన్లీ రీజనింగ్, ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ కాంబో బ్యాచ్. మీకు అవసరమైనటువంటి కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. మన శ్రీ ఆన్లైన్ క్లాసెస్ యొక్క నినాదం ఏంటండి అంటే లో ఫీ, తక్కువ ఫీజు, హై క్వాలిటీ. ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి. ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది, కానీ క్వాలిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ ఇప్పుడు మీరు వీడియో చూసారు కాబట్టి ఆ క్వాలిటీ ఎలా ఉంటుందని మీకే తెలుస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్.